హ్యాపీ బర్త్డే బంగారం. ఆశీర్వదించండి తాతయ్య. నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో నిన్ననే తన పేరు మీద S2S ఇన్ఫ్రాకాన్ లో ప్లాట్ తీసుకున్నాం. S2S ఇన్ఫ్రాకాన్. ఆయన ప్రతి పాట ఒక తూట. పరవల్లు తొక్కుతున్న నదులే ఒకవైపురా, వీళ్ళుగా మారాయి చూడు భూములెంకొక వైపురా. ఉత్తరాంధ్ర కథ చెప్పుతా మీరంతా ఇంతరా, ఉత్తరాంధ్ర బిడ్డలుగా కథను ఆలకిల్చరా. పాటతోనే యుద్ధాన్ని మొదలెట్టి ఆ పాటతోనే ఇప్పటికీ పోరాడుతున్న వ్యక్తి. రైతు రైతు రైతో పాడుగాని నీరాతో, మెతుకు మెతుకుపై నీ పేరున్న మెతుకులాట నీ బతుకు చివరికి చేరుతుంది ఏ చితికో. ప్రజా కవి గాయకులు చీర నీకు బాగుందని పొగిడానే గాని, ఆ చీరకు నీవే సగసరి అన్నానా ఎప్పుడైనా. కాళోజీ నారాయణరావు గారు అన్నట్టు 1000 ప్రసంగాల కంటే ఒక పాట శక్తివంతమైంది. పాటతోటి సమాధానం మాట్లాడినా దానికి సమాధానం మీకు పాటే ఉంటుంది మేడం. గద్దర్ గారు కూడా నటించారు. గద్దర్ గారు నటించారు. లాస్ట్ సినిమా అనుకుంటా. నేను కూడా అదే లాస్ట్ సినిమా గురువు గారిది. నేను సుమారు 3000 పాటలు రాశా. పాటతోటే మీకు స్వాగతం చెప్పాలి కాబట్టి, నా ప్రాణం ఈ గానం, ఏ క్షణమైనా నేనేమైనా. నమస్తే, సువర్ణ మీడియాకు స్వాగతం. ఆయన ప్రతి పాట ఒక తూట. సో ఆ పాటతోనే యుద్ధాన్ని మొదలెట్టి ఆ పాటతోనే ఇప్పటికీ పోరాడుతున్న వ్యక్తి ప్రజా కవి గాయకులు దేవిశ్రీ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. ఎలా ఉన్నారు? చాలా బాగుంది మేడం. సో ఏంటి అసలు మీ గొంతు అసలు ఎక్కడ ఏ తెలుగు వాడిని తట్టినా కానీ ఆయన ఒక్క పాటన్నా మీ గురించి మాట్లాడుకుని ఉండరు. సో అంతటి ప్రఖ్యాతి ఎలా సంపాదించారు? అసలు మీ నేపథ్యం ఏంటి? ఈ పాట ఇన్ని వేల పాటలు పాడడానికి గల కారణాలు ఏంటి? నేపథ్యం అంటే మాది పార్వతీపురం మన్యం జిల్లా. ఒకనొక సందర్భంలో నక్సలిజం పుట్టింది ఆ ప్రాంతంలోనే. అవును. కమ్యూనిజం పుట్టింది కూడా ఆ ప్రాంతంలోనే. సో నాన్నగారు మజ్జి దుర్గారావు నాయుడు, అమ్మ సీతారామమ్మ. పొలం పనులకు వెళ్తూ అమ్మ పాటలు పాడేది. ఒకవేళ అమ్మ నువ్వేం ఉడుపు ఉడొద్దమ్మా, నువ్వు గట్టు మీద కూర్చొని పాట పాడి చాలు అని చెప్పి అమ్మని రిక్వెస్ట్ చేసి తీసుకెళ్ళేవాళ్ళు. సో నాన్నగారు బయట భజన, ఊర్లో రామాలయం శివాలయం ఉంటే శివాలయంలో పాటలు పాడటం, అది నేపథ్యమ్మ. ఆ తర్వాత కమ్యూనిస్ట్ ఫ్యామిలీ కాబట్టి నేను కూడా SFI ఉద్యమం నుంచి వచ్చాను కాబట్టి, ప్రజానాట్య మండలిలో పనిచేశాను కాబట్టి పాట, ఎందుకంటే కాళోజీ నారాయణరావు గారు అన్నట్టు 1000 ప్రసంగాల కంటే ఒక పాట శక్తివంతమైందని చెప్పారు కదా. అందుకు ఆ మాటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసేసి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ LICలో జాబ్ రిజైన్ చేసేసా. రిజైన్ చేసిన తర్వాత పాటే నా ఆస్తిగా, పాటే సమాజంలో ఉండాలి అని చెప్పి ఉద్దేశంతో తిరుగుతా ఉన్నానమ్మా. ఆంధ్ర తెలంగాణ ఏ కవులు పాటలైనా నేను పాడతా. నేను సుమారు 3000 పాటలు రాశా. అందుకు పాటతోటే మీకు స్వాగతం చెప్పాలి కాబట్టి, నా ప్రాణం ఈ గానం, ఏ క్షణమైనా నేనేమైనా, ఏ క్షణమైనా నేనేమైనా. వేదనలో శోధనలో వేకువలో చీకటిలో 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 నా ప్రాణం ఈ గానం, ఏ క్షణమైనా నేనేమైనా. చిట్టి చేతులతో తట్టల మోస్తూ పొట్టలు నింపేవాళ్ళు, ఏడుపు మరకలు పాత పేలకెలు తనువును మోసేవాళ్ళు. చిట్టి చేతులతో తట్టల మోస్తూ పొట్టలు నింపేవాళ్ళు, ఏడుపు మరకలు పాత పేలకెలు తనువును మోసేవాళ్ళు. సౌభాగ్యపు ప్రదాతలా, జాతి కలల విధాతలా,
సౌభాగ్యపు ప్రదాతలా జాతి కలల విధాతలా ఏ ప్రేగు ప్రేమకు పెట్టి పుట్టని స్వేచ్ఛా భారతి సవతి బిడ్డలా మన స్వేచ్ఛా భారతి సవతి బిడ్డలా నా ప్రాణం ఈ గాలం ఏ క్షణమైనా నేనేమైనా మెరుపులు తలుకులు గగనపు కాంతకు ఆభరణాలనలేము మేఘపు ఉరుములు డమరకు నాదం వెన్నెల నవ్వనలేము విలయానికి సంకేతం ఉప్పెనల సంగీతం విలయానికి సంకేతం ఉప్పెనల సంగీతం ఏ మమతకు నోచని అభాగ్య జీవుల గుండె చప్పుడల ప్రతిరూపం అది గుండె చప్పుడల ప్రతిరూపం నా ప్రాణం ఈ గానం ఏ క్షణమైనా నేనేమైనా ఏ క్షణమైనా నేనేమైనా ఏ క్షణమైనా నేనేమైనా అదమ్మా ఫెంటాస్టిక్ సార్. అసలు మీకు మైక్ అవసరం లేదు కదా? ఎక్కడికైనా స్టేజ్ పైకి వెళ్తే మీకు మైక్ చాలా మంది మైక్ ఇచ్చేటట్టు ఇస్తారు, నా వాయిస్ చూసి సౌండ్ కూడా తగ్గించేస్తారు. ఇప్పుడు మేము కూడా అదే చేసాం, కెమెరాలో పిచ్ ఎక్కువ ఉందని చెప్పి. అసలు టూ మచ్. అండ్ ఈ పాట మీరేనా రాసింది? దేవేంద్ర గారు రాసింది మేడం, ప్రజానాట్య మండలిలో దేవేంద్ర గారు. చాలా ఎంత బాగా రాశారండి. గగనపు కాంత అంట, గగనాన్ని ఒక అమ్మాయి లాగా పోల్చింది ఆయనే అనుకుంటా. అవును అవును, కవులు అనేవాళ్ళు అమ్మాయిలు చాలా ఇష్టంతో రాస్తారు ప్రతిదీ కూడా. ఎందుకంటే ఎక్కడైతే మహిళ పూజింపబడతాదో అక్కడ దేవతలు ప్రత్యక్షమవుతారు అంటారు. కవులు యాక్చువల్గా నాకు మా నాన్న తోడు, అంటే మా అమ్మకి 4 కొడుకులు, అమ్మాయిలు లేరు. సరే నాకైనా పుడతారనుకుంటే నాకు కూడా 2 అబ్బాయిలే. అందుకు ప్రతి మహిళ మీద కూడా పాట రాస్తా, మా అమ్మ మీద రాశా. కడుపార నన్ను గన్నా నా కన్న తల్లివమ్మ, కడుపార నన్ను గన్నా నా కన్న తల్లివమ్మ, దుర్గారావు మచ్చి ఇది దీపమైదివమ్మ, నీ రుణం తీరదమ్మో నా తల్లి సీతమ్మ, నిలువెల్ల గాయాలున్నా నవ్వేటి పూల కొమ్మ, నలుగురు కొడుకులాను కన్నావు కడుపు నిండా, మా నాన్న కండ గుండి నిలిచావు మాకు వండ, నీ పానేదో నీదిగా చేసే సీతమ్మ, ఏ కొడుకును సైసాసని గుణమే నీదమ్మా అంటూ అమ్మ మీద. మీరు ఏం చెప్పాలనుకున్నా పాట రూపంలోనే చెప్తారు, ఇంకా మాట్లాడరు, మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రతిదీ పాటే. ఎందుకంటే నేను అదే సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా తెలంగాణ కవుల్ని ఒక పక్క పెట్టి సమైక్యాంధ్ర కవులు ఒక పక్క పెడితే మాటలు లేవు, పాటలతోటే మాటలు లేవు, మాట్లాడుకోలేవు అంటే ఈ మధ్య సినిమా డైలాగ్ ఉంది కదా, అట్లాగా పాటతోటి సమాధానం. అట్లా చాలా 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 పాటలు మీరు ఏది చెప్పినా ఏది మాట్లాడినా దానికి సమాధానం మీకు పాటే ఉంటుంది మేడం, పాటే. సో అందుకే మీరు ప్రజా గాయకుడు అయ్యారు. ప్రజల్లో ఉంటూనే వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలను ఒక పాట రూపంలో ప్రపంచానికి తెలియజేస్తున్నారు. సో అందుకనే మీ అవార్డులు కూడా మీ పాదాల వద్దకు చేరుతున్నాయి కదా మేడం. సో ఎలా అనిపిస్తుంది, మీరు ఈ స్థాయిలో ఉంటారని ఎక్స్పెక్ట్ చేశారా? అంటే మీ అప్పుడు కమ్యూనిస్ట్ అంటున్నారు నాన్న, సో ఆ నేపథ్యంలో కొంచెం ఫినాన్షియల్గా అదంతా కూడా ఇబ్బంది ఉంటుంది కదా, సో ఎలా డీల్ చేశారు ఆ టైంలో? మీరు ఎట్లా ఈ చదువు అబ్బిందా ఇంతకు మీకు? డిగ్రీ వరకు చదువుకుని మేడం. చిన్నప్పటి నుంచి పాటలు, ఈ ఉద్యమాలు, విప్లవాలే కదా. నాన్నగారు దగ్గర నిత్యం జనం ఇప్పటికీ వస్తుంటారు. ఇప్పుడు కూడా నాన్నకు ఫోన్ చేస్తే ఏదో పోలీస్ స్టేషన్లోనో ఎంఆర్ ఆఫీస్లోనో ఎండి ఆఫీస్లో ఉన్నారా అని చెప్పాడు ఆయన. సో చదువు అంటే చదువు ఎలా చదువుకున్నాడు కానీ మా నాన్నలా నేను అవ్వాలి, ఆయనలాగా నాయకుడు అవ్వాలి అనే ఒక ఉద్దేశం ఉండేది. సో అట్లాగా నేను అక్కడ చదువుకోవటం, తర్వాత హాస్టల్లో బీసీ హాస్టల్లో చదువుకోవటం, తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ పరిచయం అవసరం లేదు. ఎందుకంటే మా ఇల్లే ఒక కమ్యూనిస్ట్ పార్టీ కాబట్టి, మా ఇల్లే ఒక కమ్యూనిస్టు కార్యాలయం కాబట్టి ఆ బుక్స్ ఎక్కువ ఉండేవి నాన్నగారి దీనిలో. ఆ బుక్స్ చదువుకునేవాడిని, చదువు ఒక పక్క చదువుకునేవాడిని, విప్లవ సాహిత్యం కూడా అవ్వలేదు కానీ మిగతాదంతా ఎక్కింది. అందుకే నేను అన్నా కాళోజీ నారాయణరావు గారు ఆయన నాకు ఆదర్శం. అలాగే గద్దర్ కానీ లేకపోతే వంగపొండు కానీ వీళ్ళంతా. రైట్. సో మీరు ఏదో ఎస్ఎఫ్ఐలో జాయిన్ అయినప్పుడు హాస్టల్లో అంతా రచ్చరచ్చ చేశారంట, రౌడీయిజం.
రౌడీజం అంటే పేపర్లో కూడా నేను స్కూల్లో ఎస్పీఎల్ మేడం. హాస్టల్కి వచ్చేసరికి హాస్టల్లో హెచ్పిఎల్, హాస్టల్ పీపుల్ లీడర్, స్కూల్లో ఎస్పీఎల్, స్కూల్ పీపుల్ లీడర్. నా మీద పోటీ చేసిన ఆయన కూడా ఒక మాజీ ఎమ్మెల్యే మరిచెర్ల వెంకటరామిరెడ్డి అని, ఆయన మనవడు నా మీద పోటీ చేస్తే ఓడిపోయాడు. వాడు ఇప్పుడు నాతో క్లోజ్గా ఉంటాడు, భరత్ అని చెప్పి ఎంపీటీసీగా ఇప్పుడు ఉన్నాడు. వాడు నాతో క్లోజ్గా ఉంటాడు ఇప్పుడు కూడా. సో తర్వాత ఏంటంటే నా క్లాస్మేట్స్ కూడా నన్ను పేరు పెట్టి పిల్లడానికి కూడా భయపడతారు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళతో ఉండేవాళ్ళని, పెద్దవాళ్ళతో ఉంటే వాళ్ళు అనుభవాలు కూడా నేర్పుతారు కదా. అవును. సో అట్లాగా హాస్టల్లో కూడా రౌడీజం అంటే లేదు మేడం. నా 10th క్లాస్ నా మిత్రుడు పల్లి తిరుపతి నాయుడు అని చెప్పి వాడు చనిపోతే, ఎలా చనిపోయాడు అని చెప్పి పచ్చకామలో చనిపోయాడు. అక్కడికి వెళ్ళి దహన సంస్కారాలు చేసుకుని అక్కడే శవం పక్కన శవం ఉంటుండే కానీ మాకు భోజనాలు పెట్టారు. వచ్చేసాం. చిన్న వయసు కదా మేడం, 10వ తరగతి అంటే చిన్న వయసు, అసలు ఏం తెలియదు. సో వచ్చి పచ్చకామలో చచ్చిపోయాడు కాబట్టి చెరువు నీళ్ళు వండేస్తాను వీళ్ళు, కాబట్టి మొత్తం బద్దలగొట్టాలరా అని చెప్పేసి మొత్తం కొండలు దాకలు దోకులు మొత్తం అన్నీ బద్దలగొట్టేశాం. బద్దలగొట్టిన తర్వాత పేపర్లో వచ్చింది, నాయకులు వచ్చారు. నాయకులు వచ్చిన తర్వాత అది నేపథ్యం. నేను ఎస్ఎఫ్ఐలో మారడం, తర్వాత ప్రజానాట్య మండలిలో రావటం. సో అప్పుడు వచ్చి మిమ్మల్ని జాయిన్ చేసేసారు, స్టేట్ ప్రెసిడెంట్ కూడా అయ్యారు ఎస్ఎఫ్ఐ. సో స్టూడెంట్స్ వింగ్ కి మీరు ఒక జాయింట్ సెక్రటరీ నిర్దేశం చేశారు. ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత రాష్ట్ర జాయింట్ సెక్రటరీ అయినా, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కూడా అయ్యా. ప్రజానాట్య మండలి ఎలా మళ్ళీ ఎస్ఎఫ్ఐ నుంచి? ఎస్ఎఫ్ఐ ఎప్యులేషనే కదా మేడం. ఎస్ఎఫ్ఐ మాతృ సంస్థ. కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీకి ఎస్ఎఫ్ఐ అనేది మాతృ సంస్థ. అక్కడి నుంచి వచ్చే వాళ్ళే ఇప్పుడు నాయకులుగా బివి రాఘవల్ కానీ, లేకపోతే అక్కడ జ్యోతి బసు కానీ, లేకపోతే అక్కడ సీతారాం యేచూరి కానీ, వీళ్ళంతా నేపథ్యం అదే, స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఆ నేపథ్యమే. సో ఆ నేపథ్యం నుంచి వచ్చినోడిని కాబట్టి నా గొంతు ఉంది, పాట ఉంది. మా నాన్న వల్ల మా అమ్మ వల్ల ఆ గొంతు వచ్చింది కాబట్టి అందుకే నేను అంటాను, నీ గొంతును నాకు ఇచ్చి గొప్పని చేసావమ్మా, నాకేం ఇవ్వలేదు. పాట కోసం ఆయన భిక్షపతి రాస్తాడు, తెలంగాణ కవి. నిన్ను విడిచి ఉండలేనమ్మో ఓ పాటమ్మా, నువ్వు ఎన్నడూ మరసిపోకమ్మో నా పాటమ్మా. నిన్ను విడిచి ఉండలేనమ్మో ఓ పాటమ్మా, నువ్వు ఎన్నడూ మరసిపోకమ్మో నా పాటమ్మా. ప్రతి ఎదలో నా మెదులుతూ ఉంటావా పాటమ్మా, ప్రతి ఎదలో నా మెదులుతూ ఉంటావా పాటమ్మా, నా ఎదలో పదిలంగా ఉంటావో పాటమ్మా. నిన్ను విడిసి ఉండలేనమ్మో ఓ పాటమ్మా, నువ్వు ఎన్నడూ మరసిపోకమ్మో నా పాటమ్మా. తాత తండ్రుల్లాంటి ఆస్తుపాస్తులు లేవు, తల్లిదండ్రులు సంపాదనేమీ లేదు. తాత తండ్రుల్లాంటి ఆస్తుపాస్తులు లేవు, తల్లిదండ్రులు సంపాదనేమీ లేదు. నిన్ను నమ్ముకొని ఎన్నో ఊళ్ళి తిరిగి కన్న వాళ్ళని విడిచి గెలిచి వస్తాము. నిన్ను నమ్ముకొని బతుకుతున్నామేవా పాటమ్మా, నిన్ను నమ్ముకొని బతుకుతున్నామేవా పాటమ్మా. ఉన్నాడు కలిసి తింటాము, లేకుంటే నిన్ను తలుసుకుంటాము. నిన్ను విడిచి ఉండలేనమ్మా ఓ పాటమ్మా, నువ్వు ఎన్నడూ మరసిపోకమ్మా నా పాటమ్మా, నువ్వు ఎన్నడూ మరచిపోకమ్మా నా పాటమ్మా, నువ్వు ఎన్నడూ మరచిపోకమ్మా నా పాటమ్మా. అసలు మిమ్మల్ని విడిచిపోదమ్మో ఈ పాటమ్మా, అసలు ఎప్పుడు విడిచిపోతుంది? ఇంత అంత ప్రేమగా ఆ పాటని తలుచుకొని ఆ పాట మీతో ఉండాలని కోరుకుంటే ఎందుకు వదిలిపెట్టిపోతుంది మిమ్మల్ని చెప్పండి. సో సూపర్ అండి. అంటే మీరు ఇక్కడ తెలంగాణలో ప్రజా గాయకుడు, అంటే దేశమంతా కూడా ఆయన ఖ్యాతిగాంచిన ప్రజా గాయకుడు గద్దర్ గారి దగ్గర మీరు శిష్యరికం చేశారు. సో ఆయన నేర్పించిన పాఠాలు మీకు ఏ విధంగా మీ జీవితంలో మలుపులు తిప్పాయి? సో మీరు పాటని ఇంకెంత బాగా అంటే ఇంప్రూవ్ చేసుకోగలిగారు? ఆయన 4 గంటలకు మమ్మల్ని లేపి ఒకవేళ లెగకపోతే చింత చెవక పట్టు కొట్టేవాడు. కొట్టేవాళ్ళ? అరే లెగండ్రా, ఆలాపన చేయండి రా, పాడండి రా, బాగుంటుందిరా, పాటరా మామ, పాటే లేపి. నిజంగా ఆయన చనిపోయినప్పుడు కూడా బహుజన యుద్ధ నౌక గద్దరు
వారి పాట వింటే మరుగుతోంది నెత్తురు. శ్రమజీవుల పాట కోసమే పుట్టిన మాస్టరు నిరంతరం పాట ప్రవాహంలా ఆలపిస్తారు. బహుజన యుద్ధ నౌక గద్దరు పాటతోటి ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. పాటతోటి రాజ్యాన్ని సమకూర్చాడు. పాటతోటి ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. తన పాటతోటి రాజ్యాన్ని నిర్మించాడు. కడవరకు పాటే నా ప్రాణమన్నడు. కడవరకు పాటే నా ప్రాణమన్నడు. గుండెల్లో తోట ఉన్న ఆదరలేదు అన్నడు. బహుజన యుద్ధ నౌక గద్దరు వారి పాట వింటే మరుగుతోంది నెత్తురు. శ్రమజీవుల పాట కోసమే పుట్టిన మాస్టరు నిరంతరం పాట ప్రవాహంలా ఆలపిస్తారు. బహుజన యుద్ధ నౌక గద్దరు. నిజం మేడం, నాకు తెలిసి ఎందుకంటే ఆయన చేతి ద్వారా ఆయన చేతులతో అన్నం తిన్నా. ఆయన గొంతు నాకు నిజంగా నా గొంతును చూసి భయపడేవాడు ఆయన. వంగపండు గారు కూడా, ఎందుకంటే వంగపండు మా ప్రాంతం. ఎందుకంటే వంగపండు రాసినటువంటి భూభాగవతం ఏదైతే ఉందో మేడం, ఆ భూభాగవతం ఎన్టీఆర్ ఆ రోజు చూసి కర్ణ వ్యవస్థ ఎంత దారుణంగా ఉందా, ఎంత అవినీతి ఉందా, వీడిని తీసేయాలని చెప్పి ఆ భూభాగవతంలో కర్ణ వ్యవస్థ ఉంటుంది. మంగి ఒక హీరోయిన్, సూరిగాడు మా నాన్నగారు భూభాగవతంలో సూరిగాడి పాత్ర వేసేవాళ్ళు. సూరిగాడి పాత్ర వేస్తే సూరిగాడి తెచ్చో కష్టాలే. వాడికి 20 సెంట్లు 30 సెంట్లు భూమి ఉంటుంది. ఆ చుట్టూ పెన్షింగ్ వేస్తారు. వాడు ఏదో పండించుకుంటాడు, చేస్తాడు. అది హీరో నేపథ్యం. ఆ భూమిని ఎలా కొట్టేయాలని చెప్పేసి వీళ్ళంతా పన్నాగం పడతారు. పడడం మొత్తానికి ఎలాగో కేసులు ఇవి అన్ని మొత్తానికి ఏదో కాపాడుకుంటే ప్రతిసారి నేను అడిగేవాడు నాన్నని. ఆ మంగి హీరోయిన్ పేరు మంగి. ఆ మంగి బుక్ చేయడానికి కోసం అనకాపల్లి వచ్చేవాళ్ళు ఆ రోజుల్లో మా నాన్నలు. అనకాపల్లి నుంచి వచ్చి మా ఇంట్లోనే ఆవిడ తినేది, మా ఇంట్లో ఉండేది. ఈయన హీరో కాబట్టి గ్రామీణ నేపథ్యం ఆ నాటకం వేసేటప్పుడు నిజంగా ఉత్తరాంధ్ర ఈ నేపథ్యం, ఉత్తరాంధ్రే కాదు మేడం, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉమ్మడి రాష్ట్రాల్లో, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని వేల ప్రదర్శనలు చేశారు ఆ భూభాగవతం. సో అటువంటి భూభాగవతం చేసినప్పుడు నాన్న నువ్వు వీళ్ళకి దెబ్బలు కాసేస్తున్నావు, ఆ పోలీసులు కుట్టేస్తాను, రోజు తీసుకెళ్ళిపోతాను జైలుకి, మళ్ళీ వస్తున్నావు, ఇదేం నాటకం ఎవరు రాసాడని చెప్పి నేను అడిగితే, ఇది గద్దర్ వంగపండు లాంటి మహానుభావుడు ఆయన రాశారు, మన ఇంటి దగ్గరలో ఉంటాడు ఆయన, మన ఊరు దగ్గరే ఉంటాడు అని చెప్పి అప్పుడు మా నాన్న అక్కడికి తీసుకెళ్ళారు. ఆయన నన్ను తీసుకెళ్ళి పరిచయం చేశారు. పరిచయం చేసిన అదే పరిచయం చనిపోయినంత వరకు వంగపండు గారు. గద్దరు నిజంగా ఆయన ఏదో సంపాదించుకుంటారు చేసుకుంటారు అంటారు, కానీ నిజంగా గద్దర్ లాంటి మంచి సంపాదించాడు. అట్లాగే వంగపండు కూడా, వంగపండు నేపథ్యం కూడా కుటుంబం జగన్మోహన్ రెడ్డి చాలా అద్భుతంగా చూసుకున్నారు కూడా. నాతో పాటు నా గురువుగారితో పాటు చనిపోయారు. అప్పటికి వైఎస్ఆర్ లైఫ్ అచీవ్మెంట్ అవార్డు తీసుకున్నప్పుడు నాతో పాటు గురువుగారు కూడా తీసుకుంటే బాగుండు, కానీ చనిపోయారు. ఆయన చనిపోయినప్పుడు కూడా మీ మీడియా వాళ్ళంతా వచ్చి మీ గురువుగారు చనిపోయారు, పాట ఏం పాడతావా అని చెప్పి. సో ఉత్తరాంధ్ర జానపదం కుప్పకూలింది, మా వంగపండు అడుగు జాడ ఏదని అల్ది, సాలూరు కొండ సూడు సిన్నబోయింది, ఉత్తరాంధ్ర ఉద్దానం కన్నీరవుతుంది, వంగపళ్ళు ఏడని మళ్ళీ తిరిగి రాడని, వంగపండు ఏడని మళ్ళీ తిరిగి రాడని, ఉత్తరాంధ్ర జానపదం కుప్పకూలింది, మా వంగపళ్ళు అడుగు జాడ ఏదని అల్ది, సాలూరు కొండ సూడు సిన్నబోయింది, ఉత్తరాంధ్ర ఉద్దానం కన్నీరవుతుంది. ఏం పిల్లడో ఎల్దమొస్తవాని వెళ్ళిపో
నేస్తమా కూలినాలి కన్నీళ్లను చూసి వెడలిపోయావ నేస్తమా నువ్వు రావని మాకు తెలుసని మళ్ళీ రావని వాళ్ళకు ఎవరు చెప్పుతారని వంగపళ్ళు ఏడని మళ్ళీ తిరిగి రాడని అంటూ మా గురువు గారు అంటే యాక్చువల్గా మేడం మా గురువులు తలుచుకుంటే నాకు తెలిసి ఎందుకంటే వాళ్ళ దగ్గర తిరిగా వాళ్ళ చేతులతో అన్నం తిన్నా మా అమ్మ నాన్న నన్ను ఎలా చూసుకున్నారో వాళ్ళు అట్లా చూసుకుంటారు. నిజంగా వాళ్ళ కోసం రాసినప్పుడు వాళ్ళ కోసం పాడినప్పుడు ఈ మాత్రమైన కన్నీరుతో నేను శ్రద్ధాంజలి గుర్తు కట్టేస్తున్నాను. చేసుకుంటే వాళ్ళని కన్నీళ్ళు తప్ప ఇంకేం రావట్లేదు మీకు, అసలు కళ్ళు చెమరుస్తున్నాయి. నిజంగా మాకే ఇంత బాధ ఉంది అంటే మీరు వాళ్ళతో మమేకమై వాళ్ళతో కలిసి తిరిగి వాళ్ళతో కలిసి పని చేసిన వారు, సో వాళ్ళని మరింత దగ్గరగా చూసిన వాళ్ళు మీకు. సో నిజంగా చాలా చాలా బాధిస్తుందండి. అందుకు మేడం ఇలాంటి ప్రజా కవులు ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండేది. ఉత్తరాంధ్రలో నిజంగా గద్దర్ గారు ఉండుంటే సొత్తాగా ఆయన ఒక పార్టీ పెట్టేవాడు. ఆ పార్టీలో నేను కూడా ఉండేవాడిని. ఎందుకంటే మాది ఒక కులం, కవులు కులం, కళాకారుల కులం. వీళ్ళ కులాలు మతాలు భాషా ప్రాంతాలు దేంతో సంబంధం లేదు మేడం. కవి అనేవాడు ఎక్కడున్నా ఒకటే. ఇప్పుడు గద్దరు గోరేటి వెంకన్న నన్ను గౌరవిస్తాడు. గోరేటి వెంకన్న అనేకమైన పాటలు రాశాడు, అనేకమైన పాటలు పాడాడు. జయరాజు మరి వాళ్ళంతా ఇక్కడ నేను ఒక ఆవిష్కరణ చేస్తే ఆవిష్కరణ కూడా పిలిస్తే వస్తారు వాళ్ళు. అందుకు తెలంగాణ విడిపోయింది, తెలంగాణ అది మనది ఏది కాదు. సమైక్యాంధ్ర ఉద్యమంలో మేము సమైక్యంగా ఉండాలని కోరుకున్నాం. తెలంగాణ వాళ్ళు పోరాడి సాధించుకున్నారు. ఇప్పుడైనా అన్నదమ్ములమే. ఎట్లా అన్నదమ్ములమే అంటే కవులు కళాకారులకు చెప్పినట్టే ప్రాంత భేదాలతో సంబంధం లేదు, కులమతాలతో సంబంధం లేదు. మా కవులు ఎక్కడున్నా ఒక్కటిగా ఉండాలి. అయితే తెలంగాణ ప్రభుత్వం కవులు కళాకారులు చాలా అద్భుతంగా ఆదరిస్తూ ఉంది. ఇక్కడ మా జగన్మోహన్ రెడ్డి గారు కాస్త వెనక్కి పెట్టాడని చెప్పాలి. ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రలో కంటిన్యూగా తిరిగా, ఉత్తరాంధ్రలో కంటిన్యూ తిరిగా. ఆకలిన్నోడికి అన్నం పెట్టే వైఎస్ జగన్ నేను పాట రాసి రికార్డ్ చేసి ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించా. సో జగనానికి ఒకటే రిక్వెస్ట్, కళాకారులు చాలామంది ఉన్నారు, కవులు కళాకారులు రేలారే ప్రోగ్రాంకి వెళ్ళి నైట్లకి ఇచ్చి అమ్మాయిలు తీసుకొచ్చి చాలా ఇబ్బంది పెడుతుంటారు. సో నేను అట్లా కాదు, నేను పెళ్ళిళ్ళకి వెళ్ళి పాడను, పుట్టినరోజులకి వెళ్ళి పాడను. ఏదైతే రాజకీయ వేదికలు ఉంటాయో ఆ రాజకీయ వేదికల మీదే నా పాటను పాడతాను. అలాగని చెప్పేసి జానపదం నుంచే పోరాట పాటలు పుట్టాయి. ఫస్ట్ జానపదమే కదా, అంతే కదా, ఏ పాట పుట్టాలన్నా ఫస్ట్ జానపదమే. ఆ జానపదం అచ్చమైన జానపదం ఇక్కడ మా ఉత్తరాంధ్రలో పుట్టింది. ఏం పిల్లడో వెళ్దాం వస్తు ఆ పాట ఎంత సంచలనమైందో మీకు తెలుసు. అలాగే మా గురువు గారు రాసిన పాటలన్నీ కూడా సంచలనమే. తూర్పు దిక్కున జారు భూములు, జయం పంచాయతీలో పాడా. తూర్పు దిక్కున జారు భూములు, పడమర దిక్కున పంట భూములు, ఉత్తర దిక్కున ఊట భూములు, దక్షిణ దిక్కును దాడవ భూములు తాలే. ఒరే సవరన్నలు ఆ భూముల మీద సాలు దున్నుతారో నాయన, జాతాపులు ఆ భూముల మీద చెమట జల్లుతారో నాయన, ఆకు చెక్కితే ఆల రక్తము అక్కడ కారుందో నాయన, మొక్క పీకితే సిక్కని చెమట సుక్కల పడతైరో నాయన. జాతాపుల్లి రక్తం ఇలా మరిగిపోద్దండి పాట వింటే. చెమట జల్లి అక్కడ చెమట జల్లుతారు, రక్తం జల్లుతారు. అంటే ఆయన నేపథ్యం కూడా మా గురువు గారికి పెద్ద చదువులేదు మేడం, చదువులేదు. కానీ ఎట్లా రాస్తాడంటే మా ఉత్తరాంధ్ర అలా ఆ జానపదం అట్లా ఉంటుంది. ప్రజల జీవితాలని చూసి కష్టాన్ని రాస్తారు అంతే. ఏం పిల్లడు వెళ్దాం వస్తాం అందులో ఉంటుంది. తుపాకి పట్టిన తూనీగలున్నాయట, ఏం పిల్లడో వెళ్దాం వస్తావా, తుపాకి పట్టిన తూనీగట్రా సామి అంటే ఆ నేపథ్యం. శమరపిల్లులే శంఖామూదినట, శమరపిల్లుడు శమరపిల్లు చూసి పారిపోతుంది మళ్ళీ చూసి. కానీ శమరపిల్లు వచ్చి శంఖమూదిందంటే సామాన్య పక్షాన, సామాన్య పేద మధ్యతరగతి పక్షాన నేనున్నా, నా పాట ఉంది అని చెప్పడం.
సో ఆ పాట మగధీరాలో పెడితే కాంట్రవర్సీ అయింది. నేను గురువు గారితో వెళ్ళి పవన్ కళ్యాణ్ ఇంటి ముందు అల్లరవింద్ ఇంటి ముందు ధర్నా చేశాం. అవును, కాంట్రవర్సీ కూడా అయింది. అంటే మా గురువు గారు అలాగని చెప్పేసి ఆర్నారాయణమూర్తి చాలా పాటలు రాశాడు ఏమి తీసుకోకుండా. అవును, నేపథ్యం ఏంటి? ఆ నేపథ్యం ఏంటంటే కమర్షియల్ సినిమా. కమర్షియల్ సినిమా నాకు చెప్పకుండా తీసుకోకూడదు కదా అని చెప్పి తమ్ముడి పెళ్ళి రేపు, మా తమ్ముడి పెళ్ళి రేపు, ఈరోజు అది. అవును, విశాఖపట్నం వచ్చాం. అప్పుడు పార్వతీపురం ఉన్నారు గురువు గారు. విశాఖపట్నం వచ్చి విశాఖపట్నం అన్ని టీవీ ఛానళ్ళు ఉదయం వచ్చి రాత్రి 1 గంట అయింది. అప్పుడు TV9 లాస్ట్లో జాఫర్ గారు మళ్ళీ ఇంటర్వ్యూ చేస్తే లాస్ట్లో ఆయన కారు ఇచ్చి మాకు ఉండదు మేడం, మాకు పైసలు ఉండవు, కారు ఇచ్చి మా ఊరు వచ్చారు ఆయన. అర్ధరాత్రి తమ్ముడి పెళ్ళి చూసి తమ్ముడి పెళ్ళి ఆశీర్వదించి వెళ్ళారన్నమాట. అట్లాంటి నిజంగా బతికినంత కాలం మేడం నేను ఆంధ్ర యూనివర్సిటీలో మా గురువు గారికి అసిస్టెంట్ ప్రొఫెసర్ హోదా ఇచ్చారు. అవును, GSN రాజు గారు నిజంగా మనసున్న రాజు, ఆయన గొప్ప మనసున్న రాజు. ఆయన పేరే GSN రాజు. ఆయన వీసీగా ఉండేటప్పుడు అయ్యా మేము పిల్లలమే గుంట్లమే మేము ఇక్కడ మా ఉత్తరాంధ్రలో గుంట్లం అంటే పిల్లలు మీ గుంట్లు వేరు, అక్కడ ఉంటుంది మీ గుంట్లు మేము గుంట్లమే ఎక్కడైనా ఆడగలం పాడగలం. కాబట్టి మా గురువు గారు అయ్యా మా గురువు గారు ఎక్కడ పాడలేరు ఆడలేరు వయసు అయిపోయింది కొంచెం చూడండి అయ్యా అంటే జానపదాలు ప్రొఫెసర్ అంటే ప్రొఫెసర్గా అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఇచ్చి ఆయనకు ఒక జీతం కొంత నెలకు ఒక 15,000 20,000 ఇచ్చి అట్లా చేసినటువంటి నేపథ్యం. బొడ్డపాడు అంటే మేడం ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం ఫోటో తీసుకుని వస్తే మనల్ని అరెస్ట్ చేస్తారు. ఎందుకని? అది నేపథ్యం. బొడ్డపాడు యాక్చువల్గా స్తూపం అది నక్సలిజం పుట్టిందని చెప్పి ఆ బొడ్డపాడు అని ఊరు ఉండే అక్కడే నక్సలిజం పుట్టిందని చెప్పి ఇప్పుడు వెళ్ళి మీరు అక్కడ మనం వెళ్ళి అక్కడ షూట్ చేస్తే వాళ్ళందరూ అరెస్ట్ చేస్తారు. సో ఇప్పటికి అందుకు అంటే నక్సలిజం సంబంధం ఉందని చెప్పేసి అందుకు నక్సలిజం పుట్టింది ఇక్కడ, ఆ తర్వాత ఇక్కడ పుట్టి అలా బెంగాల్లో అదంతా పాకింది. అవును, మీకు కూడా ఏమన్నా నక్సలిజంతో సంబంధాలు ఉన్నాయంటే కదా వార్తలు వచ్చాయి. నాకు నక్సలిజంతో సంబంధం లేదు మేడం, కమ్యూనిస్ట్ పార్టీ మా చిన్నప్పటి నుంచి కమ్యూనిస్ట్ పార్టీ, మా నాన్నగారు చిన్నప్పటి నుంచి కమ్యూనిస్ట్ పార్టీ, మా తాతగారు గౌతు లచ్చన్ గారితో ఉండేవాళ్ళు, మా తాతగారు తర్వాత మా నాన్నగారు సిపిఎం పార్టీ ఉద్యమ నాయకుడిగా చాలా భూములు పంచారు మా ఊర్లో, కొన్ని వేల ఎకరాలు పేదల పక్షానికి పంచారు. ఇప్పుడు ఉన్నారు నాన్నగారు, ఇప్పుడు రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం చూస్తారు. నక్సలిజంతో సంబంధం మాకు లేదు. ఆ పాట నా పాట ఎట్లా ఉంటుందంటే ఉద్యమం ఏదో ఉన్నట్టే ఉంది అన్నట్టు పొడిచి అనిపిస్తుంది, పాట వింటే పొడాలన్నట్టే ఉంటుంది అంతే. అందుకు పాటే నాకు అన్నం పెడుతుంది. కాబట్టి ఈరోజు నా పాట ఎంత తీసుకెళ్ళిందంటే జగన్మోహన్ రెడ్డి దేవన్నా అంటాడు, చంద్రబాబు నాయుడు అయితే దేవి ఎలా ఉన్నాయా అంటాడు, పవన్ కళ్యాణ్ కూడా స్టేజ్ మీదకి పిలిచి మీకు 3 లక్షలు అవును పవన్ కళ్యాణ్ గారు ఓదార్పు యాదవ్ సారీ జనసేన నిరసన కవాతు 2019 ఎలక్షన్ ముందు విశాఖపట్నం ఆర్కే బీచ్లో అది పెడితే యూట్యూబ్లో నా పాట చూసి ఏం పాట మేడం అంటే ఉత్తరాంధ్ర ఇష్యూస్ మీద రాసిన పాట. ఉత్తరాంధ్ర కథ చెప్పుతా మీరంతా ఇంతరా, ఉత్తరాంధ్ర బిడ్డలుగా కథను ఆలకించరా, ఉత్తరాంధ్ర కథ చెప్పుతా మీరంతా ఇంతరా, ఉత్తరాంధ్ర బిడ్డలుగా కథను ఆలకించరా, నాగావళి సువర్ణముఖి వంశధార నదులురా, గంజావతి సీలేరు గోస్తలి సెలయేలురా, పరవల్లు తొక్కుతున్న నదులే ఒకవైపురా, వీళ్ళుగా మారాయి చూడు భూములెంకొక వైపురా, ఉత్తరాంధ్ర కథ చెప్పుతా మీరంతా ఇంతరా, ఉత్తరాంధ్ర బిడ్డలుగా కథను ఆలకించరా, రైతే రాజన్నారు రైతు నడ్డి ఇరిసారు, పువ్వలే కొండమాకు బతుకు భారం చేశారు, వాన పిక్కు సజ్జులతో దగా చేయ చూసారు, రైతులు భూములను వీరు అప్పనంగా గుంజారు, ఉత్తరాంధ్ర కథ చెప్పుతా మీరంతా ఇల్తరా, ఉత్తరాంధ్ర బిడ్డలుగా కథను ఆలకించరా. ఈ పాట ఉక్కు సత్యాగ్రహం సినిమాలో ఉంది మేడం, ఇంకా సినిమా రిలీజ్ త్వరలో అవుతుంది. అందులో
ఈ పాట గద్దర్ పూర్తిగా గారు కూడా నటించారా అందులో? గద్దర్ గారు కూడా నటించాను. అదే నేను కూడా లాస్ట్ సినిమా అనుకుంటా. నేను కూడా అదే లాస్ట్ సినిమా గురువు గారిది, లాస్ట్ సినిమా అదే. ఆ తర్వాత నేనంట ఉత్తరాంధ్ర 7 జీవనదులు ఉన్నాయి మేడం. 7 జీవనదులు ఉన్నాయి, 7 రివర్స్. నిజంగా ఎంతంటే నాగావళి ఇది ఎప్పుడు ఎండదు మేడం, ఎంత యాసీకాలమైనా పారుతూనే ఉంటుంది. అయితే ఆ నీరంతా పోయి సముద్రంలో కలిసిపోతుంది తప్ప భూములు చాలా పుష్కలంగా ఉన్నాయి భూములు, కానీ పంటలు లేవు, పంటలు రావు. అందుకు నాగావళి, జంజావతి, వేగావతి, సువర్ణముఖి, గోస్తని ఈ నదులన్నీ కూడా పుష్కలంగా దాని మీద ఆనకట్లు కట్టి డాములు కట్టి నీరు ఇవ్వగలిగితే సస్యశ్యామలం అవుతుంది ఉత్తరాంధ్ర. ఇది ఉత్తరాంధ్ర ఇది చేశారు వీళ్ళు పాలకులు. నాకు తెలిసి వాడు ఎవడొచ్చినా ఓట్ల కోసం వస్తున్నారు, పోతున్నారు, అయిపోతుంది అంతే. మీరు వేసిండి ఓటు నాకు గెలిచిస్తారు, మరి చూడ్డాడు. అందుకు ప్రజా సమస్యల మీద పాట అనేది నిరంతరం ఉంటుంది. కాబట్టి ఆ పాట నా పాటే ప్రశ్న. తర్వాత నేను చెప్పదలిచింది ఏంటంటే మేడం, నాకు తెలియని రాజకీయ నాయకుడు అంటే ఎవరు ఉండరు సిటీలో. నేను వెళ్ళి చేయక్కర్లా, దేవి ఊరై వచ్చాడురా బాబు వీడికి ఏదవ్వండిరా నేను, లేకపోతే మనం చంపుతాడు అంటే ఆ టైపులో నిజంగా. సో అది నాకు ఆ గుర్తింపు తీసుకొచ్చింది నా గొంతు మేడం. అందుకు చనిపోయినంత వరకు ఈ గొంతు ఇలాగే ఉంటుంది. ఈ గొంతు జనం కోసం పాడుతుంది, పేద సామాన్య మధ్యతరగతి ప్రజల కోసం పాడుతుంది. రైట్. సో మీకు ఈ పేరు ఎలా వచ్చింది అసలు? దేవిశ్రీ అనేది మీ అసలు పేరేనా? కిషన్ కార్తీక్ దామోదర్ శ్రీనివాస్ నాయుడు మేడం నా పేరు. అమ్మో, ఇంత పెద్ద పేరు పెట్టుకొని దేవిశ్రీ ఎక్కడ నుంచి? దేవిశ్రీ అనేది మా భార్య చాలా ఇష్టం నాకు. నా కొడుకు పేరు విజ్ఞాన్ బాబు, పెద్ద బాబు, చిన్న బాబు ఏమో విద్వాన్ బాబు. దేవిశ్రీ అంటే మా ఆవిడ శ్రీదేవి. యాక్చువల్గా శ్రీదేవి అంటే దేవి అంటాం. దేవి అనేటప్పుడు దేవి, దే అంటే దేవి, వి అంటే విజ్ఞాన్ అంటే విద్వాన్, శ్రీ అంటే లాస్ట్ లో చివర శ్రీనివాస్, దేవిశ్రీ. ఎట్లా అసలు ఫస్ట్ టైం సార్ అంటే భార్యని ఇంత గౌరవించే వాళ్ళు చాలా మంది కవులు గౌరవిస్తారుగా, షార్ట్ల పేరు పెట్టుకుని. అవును, గద్దర్ గారు కూడా ఆరుద్ర గారి పైన పాట పాడారు. ఆరుద్ర, సినారే, చాలా మంది ఉన్నారు కదా. మా వంగబండ పెట్టుకోలేదు కానీ వంగబండ ఇంటి పేరు వంగబండి అని చెప్పి వంగబండి అంటుంది, వంగబండి ప్రసాదరావు అని నాకు తెలియదు. సో అలాగా నా గౌరవం నా భార్య, నేను వచ్చిన తర్వాత నా భార్య వచ్చిన తర్వాత నాకంతా కలిసి వచ్చిందని చెప్పి, నా భార్య వచ్చిన తర్వాతే నాకంతా నా బ్రతుకు బాగుందని చెప్పి. అది కవులు అంటే అలా రెస్పెక్ట్ ఇస్తారు భార్యలకి, ఆడపిల్లలకి. నేను అందుకే ఆడపిల్లల మీద ఎక్కడ అగత్యం జరిగినా, ఎక్కడ అత్యాచారం జరిగినా రాస్తాను. మీ భార్య పైన పాడారా? పాడతా మేడం. ఎక్కడ అత్యాచారాలు జరిగినా కూడా భార్య మీద రాసిన పాట నేను మా గురువు గారికి పాడతా. కొసరాజు రాస్తాడు పాట భార్య మీద. తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా, నడుము వాల్చలేదేమని అన్నానా ఎప్పుడైనా. పాపం మనకంట ముందు లెగుస్తుంది. అవును, వంట పని, ఇంటి పని, పాచి పని, పిల్లలు స్కూల్కి స్నానం చేయించడం, బయలుదేరడం అంతా చేస్తారు పాపం. అవును. మగాహంకారం ఎక్కడ ఇస్తుందంటే మనం రెడీ అయిపోతాం, ఆఫీస్కి వెళ్తాను లేకపోతే కిందకి వెళ్తాను మీటింగ్కి వెళ్తానని చెప్పి వస్తుంది తప్పితే, అమ్మ తిన్నావా, కాస్త నడుము వాల్చావా అని అడగరు. తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా, నడుము వాల్చలేదేమని అన్నానా ఎప్పుడైనా, చీర నీకు బాగుందని పొగిడానే గాని. పాపం చీర కట్టుకొని మన ముందు పాపం ఇటు తిరుగుతుంది. మా చీర కట్టిన తర్వాత చీరకి నువ్వు కట్టిన తర్వాత చీరకి అందం వచ్చిందివే అంటే ఆ పిచ్చి తల్లి మహా పొంగిపోయి బాబా ఇంకా 4-5 పిండి వంటలు చేసేసి 4-5 కూరలు పెట్టి తిననంటుంది. మనం అలాగనం. చీర నీకు బాగుందని పొగిడానే గాని, ఆ చీరకు నీవే సగసరి అన్నానా ఎప్పుడైనా, తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా, ముసురు వేల వేడి వంట తిన్నానే గాని. పాపం ఒక పక్క వర్షం పడతా ఉంది, ముసురు గ్యాస్ అయిపోద్ది, కట్ల మీద వంట చేయాలా. అమ్మ మన ఇంటికి హైదరాబాద్ నుంచి సంగీత మేడం గారు వాళ్ళ బృందం అంతా వస్తుందంటమ్మా, కాస్త
పిండి వంటలు చేసి మంచి కూరలు ఏమైనా ఉంటే వండి పెట్టామా అంటే వండుతుంది పాపం. ఎంత కష్టమైనా ఎంత కష్టమైన వండుతుంది. తింటూ ఒక మాట అనాలిగా, ఏమని? ముసురు వేల వేడి వంట తిన్నానే గాని, ముసురు వేల వేడి వంట తిన్నానే గాని, నీ ప్రేమకింత రుచి ఉందని అన్నానా ఎప్పుడైనా? తిన్నావా లేదా అని అడిగానా ఎప్పుడైనా? అర్ధాంగివి కావు నీవు, నాను రాగ దేవతవు. అర్ధాంగివి అంటే చాలామంది పిల్లలకి ఏం చేస్తారంటే టీవీ సెట్ ఇస్తాడు, రిమోట్ మాత్రం నా దగ్గర నుంచి కొంటాడు. అర్ధాంగి అట్లా కాదు, టీవీ సెట్ వాళ్ళకి ఇవ్వాలా, రిమోట్ వాళ్ళకి ఇవ్వాలా. నువ్వు అర్ధరాత్రి 12 గంటలకు వచ్చి ఏమనరా? అవును. అర్ధాంగివి కావు నీవు, నాను రాగ దేవతవు. రసరాజయ్యి నిజాన్ని, కొసరాజయ్యి నిజాన్ని రాస్తానా ఎప్పుడైనా? ఈ గజలను నేనై నిజాన్ని కూస్తానా ఎప్పుడైనా? అందుకు ఎవరికి వాళ్ళు ఇలా ఒక ప్రశ్న వేసుకుంటే భార్యాభర్తల మధ్య గొడవలు రావాలి. ఉండవు మేడం. నాకు తెలిసి నేనేమి సంపాదించను. ఒకవేళ నా దగ్గర 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఇచ్చేస్తా. అమ్మా ఈ 10 రూపాయలు అడ్డు పెట్టుకో, ఏమి నోటి తెచ్చుకో, నాకాడ ఇవిగో లేవు, పర్స్ చూపిస్తా, ఏమి లేవు, నాకు ఇచ్చాడు కదా అని చెప్పి అంటది ఆవిడ. మా నాన్నగారు నేర్చుకున్నాను నేను. మా నాన్న ఇంచుమించు ఒక 9 ఎకరాలు భూమి ఉంటుంది మాకు. 9 ఎకరాల్లో ఆ వ్యవసాయం మీద వచ్చిన పంట అంతా కూడా, డబ్బులంతా కూడా మా అమ్మకి ఇచ్చేస్తాడు. మళ్ళీ మా నాన్న చైన్ స్మోకరు, సిగరెట్లు బాగా తాగుతాడు ఆయన. మళ్ళీ సిగరెట్గా పెట్టి కావాలంటే మా అమ్మని అడుగుతాడు అనమాట. అక్కడ ఏముండదు మేడం. అప్పుడు వాళ్ళకి అనుమానాలు ఏముండవు. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు, ఏం చేస్తాను, ఈ డబ్బులు ఏం చేస్తాను. ఇప్పుడు చాలామంది అదే కదా, చాలామంది ఇంట్లో గొడవలు రావడానికి చచ్చిపోవడానికి కారణం అదే. చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం అదే, అర్థం చేసుకోకపోవడం. ఎప్పుడైతే మనం అర్థం చేసుకోగలుగుతామో మనల్ని ఎక్కడికి వెళ్ళే స్వేచ్ఛ. నిజం మేడం, మా ఆవిడ నాకు తెలిసి ఈ ఇంటర్వ్యూ మూడు ఇంటర్వ్యూ మరి రాలేనమ్మా అని అంటే నీ ఇష్టం అంటది. రాత్రి 12 గంటలకు వెళ్ళే కూడా ఆ పిల్లల పాప నేను వెళ్ళకపోతే స్కూల్ నుంచి రారాళ్ళు, నేను రాకపోతే తను వెళ్తుంది. అందుకు అర్థం చేసుకునే విధానంలోనే ఉంటుంది. కాబట్టి మా ఆవిడ వచ్చిన తర్వాతే నాకు అంతా బాగుంది మేడం. తర్వాత అమ్మ తల్లి పాదాల కింద స్వర్గం ఉంటుంది, తండ్రి స్వర్గానికి ముఖద్వారం. తల్లిదండ్రులు ఎప్పుడైతే ప్రేమిస్తారో తను కూడా అర్థం చేసుకోండి, తల్లిదండ్రులు ప్రేమించేటప్పుడు నన్ను కూడా ప్రేమిస్తాడు కదని చెప్పి. సో అట్లా ఈ తల్లి పాదాల కింద స్వర్గం, తండ్రి స్వర్గానికి ముఖద్వారం నేను చెప్పింది కాదు మేడం, మహమ్మద్ ప్రవక్త చెప్పాడు. తల్లిదండ్రులు ఎప్పుడైతే మీరు బయటికి వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు పాదాలకు నమస్కారం చేసేయాలండి, మీకు అంత మేలే జరుగుద్ది. మీరు అన్నారు ఇందాక మీరు దేవుడు నమ్ముతారా అని చెప్పి. తల్లిదండ్రులు దేవుళ్ళు, ప్రత్యక్ష దైవాలు. చాలామంది వాడు టైం లేకపోతే ఇచ్చేసుకో, వాడు చాలా సంపాదిస్తాడు, తల్లిదండ్రుల్ని అనాథాశ్రమంలో విడిచిపెడతా ఉన్నారు. కాబట్టి నేను ఒకటే అంట, నేను శ్రీనారాయణ రాసిన పాటలన్నీ పాడతాను మేడం. నాన్న మీద చాలా అద్భుతమైన పాటలు రాశాడు కదా. తర్వాత రైతుల మీద పాడతా. రైతుల మీద చాలా మంది ఈ మధ్య రాశారు రైతుల మీద. అవును, ఎందుకంటే రైతులు పోరాటం జరిగింది, ఆ పంజాబ్లో కూడా రైతు ఉద్యమం జరిగింది కదా. సో వ్యవసాయ చట్టాలు మారినప్పుడు ఉవ్వెత్తున ఎగిసిపడ్డారు. రైతు రైతు రైతో పాడు గాని నీరాతో, మెతుకు మెతుకుపై నీ పేరున్న వెతుకులాట నీ బతుకు చివరికి చేరుతుంది ఏ చితికో. రైతు రైతు రైతో పాడు గాని నీరాతో, మెతుకు మెతుకుపై నీ పేరున్న వెతుకులాట నీ బతుకు చివరికి చేరుతుంది ఏ చితికో. నువ్వు పళ్ళించే ధాన్యమే దేవుడి గుళ్ళో ప్రసాదం, ఆ దేవుడికెందుకు తెలియదు మరి నీ ఇంట్లో నీ విషాదం. కళ్ళ కత్తుకొని తింటారు నీ కన్నీళ్ళెవరు బాపరు. రైతు రైతు రైతో పాడు గాని నీరాతో, మెతుకు మెతుకుపై నీ పేరున్న వెతుకులాట నీ బతుకు చివరికి చేరుతుంది ఏ చితికో. లక్షల పెట్టి బంగారం కొని బలాదూరుగా ఎవరున్నా, నువ్వు పళ్ళిల్చే ధాన్యమే లేకుంటే అందరు శూన్యమే. కోట్లు పెట్టి బిల్డింగులు కట్టి అందులుతుల తోగుతూ ఉన్నా, ఆకలైతే నీ అన్నమే లేకుంటే అందరు బతుకులు శూన్యమే. రాజులు మంత్రులు బలిసిన వాళ్ళు ఎవరైనా
నీ మట్టిల పంటే లేకుంటే ఇక మన్నేలే ఓ పంచభక్ష పరమాణం తిని పట్టించుకునేవాడు లేడు రైతు 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 పాడుగాని నీరాతో మెతుకు మెతుకు పై నీ పేరున్న వెతుకులాట నీ బతుకు చివరికి చేరుతుంది ఏ చితికో. అది తెలంగాణలో ఎంత కష్టపడి గుర్తింపు లేని ఒక వృత్తి ఏదైనా ఉందంటే రైతే అనుకుంటా. ఇప్పుడు స్కూల్ టీచర్స్ ఉన్నారు, మాకు టైంకి జీతం రాలేదని చెప్పి వాళ్ళు పెన్ డౌన్ అంటున్నారు. ఒకసారి రైతు పంట డౌన్ అంటే మనం తినగలుగుతామా? బంగారు బిస్కెట్లు, కంప్యూటర్లు, నగలు ఇవేమి తిన్నాం కదా. మనం అన్నమే తినాలి. అన్నం తినాలంటే పండించాలి. పండించే రైతుకి సరైన గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అందుకు ఏ ప్రభుత్వం వచ్చిన రైతు పరిస్థితి అట్లా ఉంది, ఎక్కడ వేసిన గంగలు అట్లా. అందుకు మా నాన్న రైతు కాబట్టి రైతుల మీద చాలా పాటలు రాసింది మేడం, చాలా పాటలు రైతుల మీద. నాన్నగారు రాసిన ఒక రైతు పాట నాన్నగారు. ఎందుకంటే ఇప్పుడు రైతులు చూడండి, వాళ్ళు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక ధాన్యాలు టమాటాలు ఏమైనా ఉంటే వాళ్ళు కూరగాయలు రోడ్డు పైన పడేసి వెళ్ళిపోతున్నారు. అంత వాళ్ళకి వాటిని రీసైకిల్ చేసుకోవడం, వాటిని ఒక సాస్ లాగానో ఇంకేదో దాన్ని ప్రాసెస్ చేసుకొని పెట్టుకోవడం కూడా తెలియదు. సో అలాంటి ఎలాంటి వెసులుబాటు ప్రభుత్వాలు కల్పించట్లేదు. సో వాళ్ళ పైన నాన్నగారు రాసిన మీకు బాగా మనసుకు హత్తుకున్న పాట. నాన్నగారు అంటే యాక్చువల్గా నాన్న మీద చాలా పాటలు రాసింది మేడం. మా నాన్నగారు అంటే నాకు ఎంత ప్రేమ అంటే నాకు తెలిసి నాన్నగారి మీద అనేకమైన పాటలు రాశారు. శ్రీనారాయణ రెడ్డి పాట వినే ఉంటారు. నాన్న అది మన అష్టగంగాధర్ రాసింది. ఇది అష్టగంగాధర్. నాన్న ఓ నాన్న నీ మనసే వెన్నా అమృతం కన్నా నీ ప్రేమే మిన్నా ఏ చోట నీ ఉన్నా నా మదిలో నీవే నాన్న ఏ చోట నీ ఉన్నా నా మదిలో నీవే నాన్న కనిపించే దైవం నీవే నిన్నే పూజిస్తా నాన్న ఓ నాన్న నీ మనసే వెన్నా అమృతం కన్నా నీ ప్రేమే మిన్నా నేను అమ్మ కడుపులో పడగానే మురిసిపోయినా వంట మై మరసిపోయినా వంట ఏలు పట్టు నన్ను నడిపించి ఊరడించావు అంత అమ్మకు సేవలు చేసావంట అమ్మకు నీవై ఎన్నో అక్కడ సేవలు చేసావంట నా రాకతో నువ్వు నాన్నై నా ప్రాణానికి చిరునామై జన్మను ఇచ్చిన జన్మ ప్రదాత నీకు వందనాలు ఐ లవ్ యూ నాన్న ఐ లవ్ యూ సో మచ్ ఐ లవ్ యూ డాడీ ఐ లవ్ యూ సో మచ్ నాన్న ఓ నాన్న నీ మనసే వెన్నా అమృతం కన్నా నీ ప్రేమే మిన్నా. అటువంటి పాటలు నిజంగా నాన్న మీద అమ్మ మీద సమాజం మీద చాలా చాలా వచ్చాయి మేడం. నేను రాసిన పాటలే కాకుండా మిగతా కవుల్ని కూడా గౌరవిస్తా, మిగతా కళాకారులను కూడా గౌరవించాలిగా. ఇప్పుడు చాలా మంది తెలంగాణలో జయరాజు ఉన్నాడు. జయరాజు చాలా అద్భుతమైన ప్రకృతి కవి అని చెప్తాడు. ప్రకృతి కవి అంటే చెట్టు మీద పాట రాశాడు, తర్వాత రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ఒక పాట రాశాడు. అలాగే మనసా నేను నిప్పుతోడు కడగన ఎదుటివాడు ఎదుగుతుంటే వార్వవి ఎందుకు వెనక నుంచి పొడిచి పాడుగుణం ఎందుకు గుళ్ళు గోపురాలు తిరిగి మొక్కి వస్తున్నా అంతులేని పదవులు ఎక్కి వస్తున్నా నాది నీదంటవేరా నువ్వు చచ్చిపోతే ఎక్కడ తీసుకెళ్ళిపోతావు అని చెప్పేసి. సో బ్రతికినంతకాలం కవులు చాలా గొప్పలు మేడం. ఎందుకంటే నేను ఇంతకన్నా ఆడవాళ్ళు ఎక్కడైతే పూజించబడతారో అక్కడ దేవతలు ప్రత్యక్షం అవుతారు. కళాకారులు కూడా కవుల్ని కూడా ఏ ప్రభుత్వాలు అయితే చూస్తాయో ఆ ప్రభుత్వాలు 4 కాళ్ళ పాటు చాలా ఉంటాయి మేడం. కరెక్ట్. లేదంటే రాసేస్తారు, చెప్పారండి. లేదంటే రాస్తారు, సమస్య లేదు అందులో. నేను రాసిన పాటకి చంద్రబాబు కూలిపోయాడు కదా, అబద్ధాలు రాయడం అని రాశారు. పెద్ద బాగా వైరల్ అయిపోయింది, చాలా వైరల్. ఎందుకని రాశారు అట్లా? పరిపాలన ఇప్పుడు చెప్పివన్నీ అబద్ధాలే కదా. అప్పుడు ఇప్పుడు జన్మభూమి కమిటీలతో ఎంత దోచుకున్నాడు నాకు అర్థం కాలేదు. అబద్ధాలు రాయుడా చంద్రబాబు నాయుడా నీ మాటల చిత్రమైనవో కంప్యూటర్ రాయుడా అబద్ధాలు రాయుడా చంద్రబాబు నాయుడా నీ మాటల చిత్రమైనవో కంప్యూటర్
నోట ప్రపంచ బ్యాంకు మాట ఇంట్లో ఈగల మోత బయట పల్లకి మోత అప్పు మీద అప్పులాయ ప్రజలకేమ తిప్పలాయ ధనవంతుల సేవాయ దళారీల బతుకాయే అబద్ధాలు రాయుడా అబద్ధాలు రాయుడా చంద్రబాబు నాయుడా నీ మాటల చిత్రమైనవో కంప్యూటర్ రాయుడా అప్పుల చేయడమే అభివృద్ధి అంటావు మనవాడు అప్పు చేస్తాడు మనం తీర్చాలా లేకపోతే పుట్టబోయి బిడ్డ తీర్చాలా అప్పులు చేస్తే అభివృద్ధి రా బాబా అంటాడు ఏ అప్పు చేస్తే అభివృద్ధి అండి అప్పులు చేస్తే అప్పుల్లో కూరుకుపోయి ఆ కుటుంబం చిన్న భిన్నం అయిపోదా మరి నువ్వు అప్పు చేస్తే ఈ రాష్ట్రం చిన్న భిన్నం అయిపోదా అప్పుల చేయడమే అభివృద్ధి అంటావు అద్దవులో చూపిడితో అందుకోమంటావు నేతి బీరకాయలోన నెయ్యి ఉన్నదంటావు ఎండా మావుల్లోన నీరు దాగమంటావు అబద్ధాలు రాయుడా చంద్రబాబు నాయుడా ఈ మాటల చిత్రమైనవా కంప్యూటర్ రాయుడా ఎన్నికల ముందర ఎన్నెన్నో పథకాలు ఎన్నికలవగానే మోయలేని భారాలు ధరల బాగా పెంచావు దొరల కొత్త నింపావు నమ్మి నీకు ఓటేస్తే మా కంపల ముంచినావు అబద్ధాలు రాయుడా అనే పాట చాలా సంచలనమైంది మేడం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూలిపోవడానికి కారణం ఆ పాటే నాకు తెలిసి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావడానికి కారణం కూడా ఆ పాట. వైసీపీ వాళ్ళు బాగా వాడుకున్నారు ఆ పాటని. దేవిశ్రీ అనేవాడు ఎవడు తెలియవచ్చు పాడింది రాసింది లేక దేవిశ్రీ అనేవాడు. కానీ ఈ పాట అందరికీ సో అటువంటి పాటలు. మీకు వైఎస్ఆర్ గారు అంటే బాగా ఇష్టమా? చాలా ఇష్టం మేడం. ఎందుకని? కళాకారులు అంటే చాలా ఇష్టం ఆయనకి. ఎందుకంటే దగ్గర నుంచి చూశాను నేను. చిత్రశాల విజయరామరాజు గారు ఫారెస్ట్ మినిస్టర్గా ఉండేటప్పుడు నన్ను అక్కడ తీసుకెళ్ళారు. ఆయన తీసుకెళ్ళి పరిచయం చేశాడు. రాజా, ఈ కుర్రవాడు మా ప్రాంతం నుంచి వచ్చాడు, చాలా అద్భుతంగా పాడతాడు, మంచి గొంతు, వింటావా అని. ఇద్దరు భోంచేస్తున్నారు ఎదురెదురుగా. భోంచేస్తుంటే ఆకాశం కిందకు వస్తే నేను అడుగుతానన్న పాట ఉంది కదా. అవును, అమ్మ నాన్న. దానికి ప్రేరణగా నేను అనాథల మీద ఒక పాట రాశా. ఈ పాట ఆ పాట పాడిన తర్వాత రాయలసీమలకి కొంచెం అది కదా, కానీ వాళ్ళకి ఏం కనికరం ఏముండదు, వాళ్ళు కఠోరంగా ఉంటారేమో అని చదువుకుంటే రాజశేఖర రెడ్డి ఏడ్చారు ఆ పాట విని. అవునా? ఏ పాట అది? ఆకాశం కిందకి వస్తే నేను అడుగుతాను, మా అమ్మ జాడెక్కాడంటూ అడిగి తెలుసుకుంటాను, నవమాసాలు మోసి జన్మ నాకు ఇచ్చింది, కన్నులు తెరిచి చూసేలోగా అమ్మ దూరమైంది, మా అమ్మ దూరమైంది. ఓ గాలి నీరు ఆకాశమా అమ్మను చూసారా మీరు, అగుపిస్తే నేను అడిగానని ఓసారి చెప్పుతారా, తప్పటడుగులు వేసినప్పుడు చూసి మురవలేదు, తుల్లిపడి అమ్మంటూ ఏడ్చిన బాధ వినగరాదు, అరచేతులపై ఎత్తుకొని ఆడిల్చలేదు నన్ను, అరచేతులపై ఎత్తుకొని ఆడిల్చలేదు నన్ను, నాన్న ఎదలపై గానం చేస్తూ నేను ఆడలేదు, ఎప్పుడు ఆటలాడలేదు. ఓ గాలి నీరు ఆకాశమా అమ్మను చూసారా మీరు, అగుపిస్తే నేను అడిగానని ఓసారి చెప్పుతారా, చిటపటబంటూ చినుకు రాలితే చెట్టు పిలుచుకుంది, చెత్త కుండి నా బాధను చూసి ఆకలి తీర్చింది, ఉరుములు ఉరిమి మెరుస్తుంటే ఏ ఒడిలో దాచుకోను, అమ్మ ఒడిలోని పిల్లల చూస్తే గుండె పగిలే నాకు, బాల్యం తల్లడెల్లుతుందే. ఓ గాలి నీరు ఆకాశమా అమ్మను చూసారా మీరు, అగుపిస్తే నేను అడిగానని ఓసారి చెప్పుతారా, అమ్మలార ఓ తండ్రులార నా బాధ వినగరండి, నాలాగే మీ పిల్లలను పారేసి వెళ్ళకండి, మూడు తలల బ్రహ్మదేవుడు జాలి లేనివాడు, అయిన వాళ్ళను ఎడబాపి నన్ను అనాథ చేశాడు,
అమ్మకు దూరం చేశాడు అనే పాట మేడం. అంత నిజంగా వాళ్ళ వేదనని ఆవేదనని అట్లా మీరే రాశారు కదా ఇది? మధు. ఓకే రైట్. కానీ నిజంగా ఎంత చలింపజేసేది. ఆ పాట విని ఏడ్చాడు. ఏడ్చిన తర్వాత నీకు ఘన సన్మానం చేస్తావే అన్నాడు. ముఖ్యమంత్రులు మాట ఇచ్చారు కదా మర్చిపోతాడు అనుకొని నేను మళ్ళీ మా ఊరు వచ్చా. మా ఊరు వచ్చిన తర్వాత విజయరామరాజు నుంచి ఫోన్ వచ్చింది. అరే అల్లుడు రాజశేఖర రెడ్డి గారు నీకు ఘన సన్మానం చేస్తారట రవీంద్ర భారతిలో, నువ్వు ఫ్లైట్కి వచ్చేలా అంటాడు ఆయన. నాకు ఎర్రబోసి ఎక్కడంటే డబ్బులు ఎవరో సార్ ఫ్లైట్కి వచ్చి మాట పెట్టాను నేను. అప్పుడు ఎమ్మెల్యే గారు మేనాళ్ళు ఉన్నాడు బబ్బీ అని చెప్పి కురిపాం ఎమ్మెల్యేగా. ఇప్పుడు పాముల పుష్పశ్రీవాణి మీన్ మినిస్టర్ కదా ఆ కాన్స్టిట్యున్సీకి గతంలో ఎమ్మెల్యేగా ఉంటాడు ఆయన. ఆయన మన ఇంటికి వచ్చి చక్కగా కారులో తీసుకొచ్చి వైజాగ్ తీసుకొచ్చి ఫ్లైట్లో వీళ్ళు తీసుకెళ్ళి ₹1,00,000 మేడం నాకు తెలిసి మొట్టమొదట ₹1,00,000 తీసుకోవడం చాలా సంతోషం. అప్పుడు నాకు ఇంక పెళ్లి కాలే. ప్రశాంతంగా ₹1,00,000 తీసుకొని వచ్చా. అమ్మాలు కూడా ఏమనలే, ఏమి ఆ ₹1,00,000 కూడా వాళ్ళకి ఇవ్వలేదు, కూడా ఖర్చు పెట్టాను నేనే. సో అట్లాంటి మనిషి అయినా అందుకు నాకు మొట్టమొదట గుర్తింపు ఇచ్చింది ఆయనే. మొట్టమొదట ఆయన చేతుల మీదకి అవార్డు తీసుకున్నాడు కాబట్టి ఆయనకి ఎందుకో సానుభూతి మేడం నేనంటే. ఓకే ఓకే సూపర్ సూపర్. మరి ఇప్పుడు జగన్ పైన కూడా అదే ప్రేమ ఉందా? అంటే రాజశేఖర్ గారి పైన అభిమానం మీకు వైఎస్ఆర్సీపీ పైన ఉందా, లేకపోతే కాంగ్రెస్లో చేరిన షర్మిల పైన ఉందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన. ఎందుకు? షర్మిల కూడా ఆయన కూతురే కదా. మరి షర్మిల గారు ఆయన కూతురే కానీ ఎందుకో ఆవిడ నాకు నచ్చడం లేదు. ఎందుకని? కుటుంబాన్ని చిన్నపిల్ల చేసినట్టు ఆయన చిన్నపిల్ల నాకు అర్థం కాదు. చిన్నపిల్ల చేయలేదు, ఆయన ఉండలేకపోయింది అక్కడ అంతే. జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి నిజమైన దమ్మున్న నాయకుడు అండి. లేకపోతే కాన్స్టిట్యున్సీలో నువ్వు ఎమ్మెల్యే పనికిరా పో ఇంకొకటి వస్తాడని అంటే నిజంగా నాకు తెలిసి ఇంతమంది నేను ముఖ్యమంత్రులు చూశాను కానీ అటువంటి ముఖ్యమంత్రి నేను చూడలే. కరకండి చెప్పాడు అది నీ మీద సర్వే చేశారు, నువ్వు పోతావు ఇక్కడ, నువ్వు పో ఇంకొకటి తీసుకొచ్చి చేశారు. ఇప్పుడు గొల్లబాబు దగ్గర ఉన్నారు నిజంగా. ఆయన ఇక్కడ గ్రూప్ 1 ఆఫీసులో పనిచేసాడు. ఇక్కడ జడ్పీ విశాఖపట్నం జడ్పీలోనే జడ్సీగా పనిచేసాడు ఆయన. ఆయన ఎమ్మెల్యే గెలిచాడు. ఇప్పుడు అక్కడ సర్వే చేస్తే నువ్వు ఇబ్బంది వస్తుంది నీకు వద్దు అని చెప్పేసి రాజ్యసభ ఇచ్చారు. రాజ్యసభ ఇవ్వడానికి ఇంచుమించు కొన్ని కోట్లు ఉంటే కానీ ఇవ్వరు. కానీ నాకు తెలిసి అటువంటి వ్యక్తి నిజం మేడం. నాకు వైఎస్ఆర్ లైఫ్ అచీవ్మెంట్ అవార్డు కూడా జిల్లా కలెక్టర్ ఫోన్ చేసి నీకు సెంట్రల్ నుంచి అంటే తాడేపల్లి నుంచి వచ్చింది ఫోను, మినిస్టర్ గారే సీఎం గారే స్వయంగా చెప్పి మీకు ఇమ్మన్నారని చెప్పి చెప్పడమంటే నాకు మాటలు లేవు. ఇక్కడే ఉన్నా మా ఆవిడతో అంటుంటే ఆవిడ పొంగిపోయింది. సో అటువంటి సందర్భం. అందుకు నా కష్టాలు నా నష్టాలు అన్నీ అని తెలుసు కాబట్టి అలాగని చెప్పేసి నేను ఏ పార్టీ సభ్యుడు కాదు మేడం. అదే అందరు మీరు వైసీపీలో జాయిన్ అయిపోయినారు అనుకుంటున్నారు. మరి వైసీపీకి అంటే సానుభూతి పరుండి అంతే తప్పితే సభ్యుడు కాదు నేను. మళ్ళీ వీళ్ళు ఏదైనా తేడా చేస్తా వీళ్ళపైన కూడా పాట పాడడానికి వెనకాడరు మీరు? ఖచ్చితంగా. ఇప్పుడు చాలా పాటలు ఉన్నాయి, చాలా పాటలు రాస్తాం కూడా ప్రజా సమస్యల మీద. ఇప్పుడు పేదవాడి బ్రతుకులతో ఆడుతుంది పాలన, ధరలు మీద ధరలు పెంచి దంచుతోంది పాలన. నిన్న మొన్న ఊళ్ళకొస్తే దండలేసి మొక్కినవు, ఓట్లు వేసి గెలిపించి గద్ది మీద ఉల్చినవు. గద్ది మీదకెక్కినంక బుద్ధులన్నీ మారినా, గద్దలాగా మీద పడి ముద్ద గుంజుడేందన్నా. పేదవాడి బ్రతుకులతో ఆడుతోంది పాలన, ధరలు మీద ధరలు పెంచి దంచుతోంది పాలన. బియ్యమెల్లి ఉల్లిపాయ కొందమంటే భయంరా. మాకేం కావాలి మేడం? మా చేతులు ఉంటుంది రాసేస్తాం. జనం ఏమనుకుంటారు రాస్తాం. ఒరే బియ్యం కొనలేకపోతున్నారా, ఉల్లిపాయలు కొనలేకపోతున్నారా, ఏంటి బాధ అని జనాలు ఉంటుంటే పాట రూపంలో వస్తుంది. బియ్యమెల్లి ఉల్లిపాయ కొందమంటే భయంరా, ఉప్పు పప్పు కూరగాయ ధరల వీల్టే మూర్చరా. దోపిడోళ్ళు కెలేటోళ్ళు కంచిలయ్యినారురా, కాకులను కొట్టి దొరలు గద్దలు మేపారురా.
అందుకు జనం ఏమైతే అనుకుంటామో రాస్తాం. ఇది రాసామని చెప్పేసి పాడామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మీద కక్ష పెట్టుకుంటే నేనేం చేస్తా? నేను ప్రజా గాయకుడిని, ప్రజా సమస్య మీద మాట్లాడతా. ప్రజలు ఏమైతే మాట్లాడతారో ఆ మాటలు నేను పాటల రూపంలో కొంచెం మాటగారిని కాబట్టి పాట రాస్తాను కాబట్టి పాట రూపంలో రాస్తాను మేడం. ఫెంటాస్టిక్ అండి. అండ్ మీ ఉత్తరాంధ్ర అనగానే సముద్రం గుర్తొస్తుంది. అంటే సముద్రం ఈ ఒడ్డున ఉంటుంది కాబట్టి, సో సముద్రం పైన మీరు రాసిన పాట, మీరు పాడిన మీకు బాగా నచ్చిన పాట ఏదైనా ఒకటి? సముద్రం అంటే భవిష్యత్తులో మన సముద్రమే మేడం ఆహార కేంద్రం. అవునా? అంతే. అదేంటి సముద్రం నీళ్ళంతా ఉప్పు నీళ్ళే, అదేంటి అట్లా? సముద్రంలో పంచ సంపద మత్స్య సంపద ఉంటుంది కదా. మత్స్య సంపద. ఓకే. చెత్తకుండి కాదురా సముద్రము. ఇక్కడ ప్లాస్టిక్లన్నీ అతను ఏరేస్తారు, పారేస్తారు. అక్కడ అనేక మత్స్య సంపదకి ఇబ్బంది వస్తుంది. తాబేలు పోతాయి, తాబేలు చచ్చిపోతాయి. తాబేలు మీరు వచ్చి ఇలా మీరు చూడండి, అలివిరీలు తాబేలు అనేవి అలా చచ్చిపోతూ కనబడతాయి. ప్రభుత్వం ఏమో పక్క మేము జీవవైవిధ్యాన్ని పెంచి పోషిస్తున్నాం అంటది. వాడికి రక్షణ లేదు. అందుకు నేను రాశా, మత్స్య సంపద మీద రాశా, జీవవైవిధ్యం మీద రాశా. చెత్తకుండి కాదురా సముద్రము, భవిష్యత్తులో మనకు ఆహార కేంద్రము. విషతుల్య రసాయనాలు బారలోహాలను, విషతుల్య రసాయనాలు బారలోహాలను సముద్రంలో ఒగ్గేసి మౌనంగా ఉంటారా? చెత్తకుండి కాదురా సముద్రము, భవిష్యత్తులో మనకు ఆహార కేంద్రము. చెత్తకుండి కాదురా సముద్రము, భవిష్యత్తులో మనకు ఆహార కేంద్రము. విషతుల్య రసాయనాలు బారలోహాలను సముద్రంలో ఒగ్గేసి మౌనంగా ఉంటారా? ఎత్తకొండి కాదురా సముద్రము, భవిష్యత్తులో మనకు ఆహార కేంద్రము అని చెప్పి సముద్రం మీద రాశారు మేడం. మీకు నేను రాసిన పాటలు ఆంధ్ర యూనివర్సిటీలో నా సాహిత్యం మీద పరిశోధనలు చేస్తున్నారు. మొన్ననే ఆవిష్కరించాం. ఆ బుక్ కూడా మీకు ఎవరైనా తీసుకొచ్చాను మేడం. నేను రాసిన పాటలన్నీ అందులో ఉంటాయి. అంటే నేను చాలా మంది కవులు రాసిన పాటలు నేను పాడాను, కానీ ఓన్లీ నా పాటలే మీకు ఇస్తాను మేడం. చాలా చక్కనైన ఫోటో, కవర్ ఫోటో. పాటలు 3000 పాటలు, దాదాపు 3000 పాటలు రాశారు ఆయన. కొన్ని వేల పాటలు, 40,000 పాటల వరకు ఆయన గుర్తుపెట్టుకొని ఏ నోట్ చూడకుండా రాస్తారనమాట. సో ఇది మజ్జి దేవిశ్రీ పాటలు. సో ఉత్తరాంధ్ర ప్రజల ఆర్తనాదాలు, వాళ్ళ వేదనలు అన్నీ కూడా ఆయన ఇలా మూట కట్టించారు మనకి. సో ఒక్కసారి చదివితే కళ్ళు ఇంకా చెమర్చడం ఆపమేమో నాకు తెలిసి. సో వంగపండు గారు పాటలు విన్నా కూడా మాకు ఇప్పటికీ ఏడుపు వస్తుంది. సో అటవీ సంపదను కాపాడి వన్యప్రాణులను రక్షిస్తే మనిషి మనుగడకు డోకా లేదని ఢంకా కొట్టి చాటండి, ప్రకృతినే కాపాడండి. ఏం రాశారు సార్ నిజంగా. ఎక్కడ జస్ట్ ఇలా ర్యాండమ్ గా ఓపెన్ చేశాను, ప్రతి ఒక్క లైన్ కూడా అద్భుతమే అసలు నిజంగా. డెఫినెట్ గా చదువుతాను సార్, చదివి మీకు రివ్యూ చెప్తాను ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. చివరిలో ఒక జానపదం మీకు ఇన్ని పాటలు పాడమంటే పాడతాం మేడం. ఒలిపోయేవి మేడం. మీరు ఏమంటారు? మేము ఒలిగిపోయి అంటాం, ఇలా ఒలిగిపోయి అంటాం మేము. మేము ఒలిగిపోయి. నేను సుమారు రోజుకి ఒక 4-5 మీటింగ్లో పాల్గొంటాను మేడం. ఏ రోజు నాకు ఖాళీ ఉండదు. 4-5 మీటింగ్లో పాల్గొన్నప్పుడు నేను ఇంటికి వెళ్ళేసరికి ఒక 6-7 సాయంత్రం ఆ టైం అవుతుంది. టైం అవుతున్నప్పుడు మీరు సీరియల్ పాట అన్నారు కదా. అవును, టీవీ సీరియల్ పాట చాలా 6-7 అయినప్పుడు అమ్మ కొంచెం తలకాయ కాస్త నొప్పిగా ఉంది, టీ పెట్టమ్మా లేకపోతే కాఫీ పెట్టమ్మా. అంటే కాఫీ ఎక్కువ తాగను, చాలా తక్కువ తాగుతాను, టీ ఎక్కువ తాగుతా. టీ పెట్టమ్మా అంటే ఉండండి ఈ సీరియల్ అయిపోయిన పెడతా ఉంటుంది. ఆవిడ మీద కోపం వచ్చి పాట రాశాను మేడం. అది సంచలనం ఆ పాట. టీవీ సీరియల్కి అతుక్కుపోతున్న అతివలకు ఈ పాట అంకితం. టీవీ సీరియల్లు మన కొంపలెట్టగా ముంచుతున్నాయో, టీవీ సీరియల్లు అయ్యో టీవీ సీరియల్లు మన కొంపలెట్టగా ముంచుతున్నాయో, టీవీ సీరియల్లు. కలవారి కోడళ్ళు అంట, కలహాలే మన ఇంట, మనసు మమత అంట, మమత లేదు ఏ ఇంట. పసుపు కుంకుమ అంట, దాని విలువ తెలియదు మనకంట. భార్యామణి అంట, బారాలు తెచ్చారు ఎట్ట. టీవీ సీరియల్ మన కొంపలెట్టగా ముంచు
దానికి కొస మొదలులేవే అంట, కన్యాదానం అంట, కన్యకు విలువ లేదు ఏ చోట, పునర్వివాహం అంట, అది చూడ సక్కని జంట, ఆట భారతి అంట, ఆడోళ్ళు బతికేది చెప్పు అంట, టీవీ సీరియల్లు మన కొప్పలట్టగా ముంచుతున్నాయో టీవీ సీరియల్లు. బిక్రీలు తొడిగిన గుంట, సారీ మేడం ఏమనుకోవద్దు, నాకు తెలిసి బికినీ ఫెస్ట్ ఇక్కడ గంటా శ్రీనివాస్ మినిస్ట్రీ చేశాడు. బికినీ ఫెస్ట్ చేస్తావు, నీకు బుద్ధి ఉందా? మన సంస్కృతి ఏంటి, మన సాంప్రదాయం ఏంటి, మన కట్టుబొట్టు ఆచారం ఏంటి? చాలామంది విదేశీ వనితలు మన దేశం వస్తే మన చీర కట్టుకోవడం, మన బొట్టు పెట్టుకోవడం ఆనవాయితయ్యా. నువ్వు బికినీ ఫెస్ట్ చేస్తావు, నీకు బుద్ధి ఉందా అంటే దాని మీద ఒక కేసు నాకు. ఎన్ని కేసులో? అందుకు బికినీలు తొడిగిన గుంట వెళతారు కుర్రాలు వెంట, సీరియల్ నేర్పాయి అంట, సంస్కృతే పెద్ద తంట, మంచిగా విడిచారు అంట, చెడిలోన మునిగారు అంట, ఇది ఏమో చిత్రమా అంట, వర్పురాదేమి ఎట్ట, టీవీ సీరియల్లు. పొద్దంతా తిరిగి తిరిగి అలసిపోయి ఇంటికి వస్తే కాఫీ ఎమ్మనమ్మంటే శ్రీమతి వండండి ఇసుకెంచొద్దంటే, మన బాధలు పట్టవు అంట, వాళ్ళకు సీరియల్లే ముద్దంట, ఇది ఏమో చిత్రమా అంట, వర్పురాదేమి ఎట్ట, టీవీ సీరియల్లు, ఆ టీవీ సీరియల్లు, ఆ టీవీ సీరియల్లు. అది జాలాది రాజారావు గారు, మీకు ఐడియా ఉండి ఉంటుంది. పుణ్యభూమి నా దేశం పాట రాసింది ఆయన వర్ధంతి సందర్భంగా ఆర్కే నాయుడు వచ్చాడు. ఆర్కే నాయుడు వస్తే ఆ జాలాది విజయ్ అని చెప్పి ఆవిడ జాలాది గారి పాప, ఆవిడ నన్ను పరిచయం చేసింది. ఈయన దేవిస్తే అమ్మమ్మ ఆయన చెప్పొద్దమ్మా, మా సీరియల్ మీద రాసిన పాట ఓడి సీరియల్ చూడలేదని ఆర్కే నాయుడు అన్నాడు. సో చూసేసారు అయితే సీరియల్స్ నిజం మేడం. దాంట్లో మీరు అన్నారు మొగల్ రేకులకు కొస మొదలు లేదని చెప్పి, అన్ని ఏళ్ళకేళ్ళు నడుస్తూనే అవును, నేను ఎప్పుడు పుట్టినప్పుడు తీస్తున్నారు, పుట్టినప్పటి నుంచి వస్తాను, నాకు 42 ఏళ్ళు వచ్చాయి. అందుకు అంటే బిగ్ బాస్ మీద కానీ అంటే సమాజంలో బిగ్ బాస్ పైన కూడా రాసారా? ఏందయ్యా బిగ్ బాస్ అని చెప్పి రాసింది మేడం. ఐడియా అది అందులో ఉంటుంది బుక్. ఆ బుక్ లో మీకు ఆ బిగ్ బాస్ మీద కూడా ఉంటుంది. ఏదయ్యా బిగ్ బాస్ అసలు ఏముంది, మంచి చెప్పండి, మంచి చేయండి, కాస్త ఏదైనా చెప్పాలా మేడం. ఇప్పుడు పాట రూపంలో చెప్తే అర్థమవుద్ది అని చెప్పేసి ఏదో నాగార్జున మీద నాకు కోపం కాదు, లేకపోతే గొడవ మీద నాకు కోపం కాదు, కానీ అది చేస్తున్న వ్యవహారం ఏంటి, దాన్ని చూసి చాలామంది నేర్చుకుంటారు కదా, చెడిపోతారు కదా అనే ఉద్దేశంతో ఆ పాటలు రాయడం అట్లా. సూపర్ సూపర్ సార్. మొత్తానికి మీకైతే ఇప్పటికీ ఎప్పటికీ ఈ పాట గళం మీరు ఇలానే వినిపిస్తూ ఉండాలి, మరెందరికో మీ పాట చేరి వాళ్ళలో ఉత్తేజం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ బిజీ షెడ్యూల్లో మాకు ఇంత టైం ఇచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం.